మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సో, బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలైతే చేశారన్నమాట. అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వారు బీఆర్ఎస్ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకుందని చెప్తూ అంటుంటే, ఈయన ఏకంగా అలా అన్నవారిని చెప్పుతో కొట్టండి అని చెప్పేసి ఈయనైతే సంచలన వ్యాఖ్యలైతే చేయడం అయితే జరిగింది. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి అంటూ ఈ విధంగా శ్రేణులకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు అయితే పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అవినీతికి పాల్పడ్డారని తేలినా కూడా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదు? కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేదు? కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య లోపాయకారి ఒప్పందం నడుస్తుంది. బీజేపీకి రాముడున్నాడు, మోదీ అన్నాడు. మోదీ ఉన్నాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రాక్షసులున్నారు. 370 ఆర్టికల్ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లు గిఫ్ట్‌గా ఇద్దాం. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా అంటూ ఈయనైతే ఏకంగా సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.